దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాము. మొదటగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బహుహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టివారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల దేవా, సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు, మరణాతులు, ప్రణతులు, వెనుతులు, మంగళ హారస్సులు చెల్లిస్తున్నాము. శిలువ శ్రమల ధ్యాన దినాలలో 23వ రోజుగా తండ్రి ఈ ధ్యానములోనికి మమ్మల్ని నడిపించినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, కొద్దిసేపు దైవ గ్రంథములో ఉన్న విషయాలు మాతో మీరు మాట్లాడండి. నిలిచిన ఈ దీన పురుగును మీ శిలువ పునరుత్థాన వెలుగులో మరుగు చేసుకుని మాట్లాడండి. వినటానికి, గ్రహించటానికి, అర్థము చేసుకునటానికి ఆత్మ కూడిన బిడలకు దయచేసి చదివిన వాక్యములో, చదవబోయే వాక్యములో ఉన్న కొన్ని సంగతులు మాకు బయలుపరిచి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. శిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభు దీవెనలు కూడి వచ్చిన మనందరికీ కలుగును గాక, ఆమేన్. మరణాత. కూర్చుందాము. ప్రియులారా, ఈ దిన కొద్ది వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీయుల పత్రిక రాస్తూ చెప్పినటువంటి విషయాలు ఈ దినము దేవుడు మనతో చెప్పుచున్నటువంటి విషయాలు అని మనము గమనించాలి. ప్రియులారా, ఈ 6వ అధ్యాయములో 4 నుండి 6 వచనాలలో చాలా విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక్కసారి వెలిగించబడి. ప్రియులారా, చాలామంది ఏమంటారు అంటే, ఇది వరకు నేను చాలా ప్రార్థన చేసేదానిని ఇప్పుడు చేయలేకపోతున్నాను. ఇది వరకు బైబిల్ గ్రంథమంతా చాలా అధ్యాయాలు చదివేస్తూ ఉండేవాడిని రోజుకొచ్చి. ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాను, చదవలేకపోతున్నాను. ఇది వరకు దేవుని మందిరములో జరుగుచున్న ప్రతి కూటములో పాల్గొన్నాను, ఇప్పుడు నేను పాల్గొనలేకపోతున్నాను. ఇది వరకు మోకాలు మీద ఉన్నాను, ఇప్పుడు నిలబడి కూడా ఉండలేకపోతున్నాను. ప్రియులారా, ఇలాగా ఆత్మీయ విషయములో ప్రియులారా చెబుతూ ఉంటారు. ఏ విషయములో? ఆత్మీయ విషయంలో చెబుతూ ఉంటారు. ఇది వరకు అన్నము తినేవాడిని, ఇప్పుడు మానేశాను అనేవాళ్ళు ఉంటారా అమ్మా? ఇది వరకు నా దగ్గర బోల్డ్ డబ్బులు వచ్చాయి, బారలేదు, ఇప్పుడు అసలు డబ్బులు రావట్లేదు, బతకలేకపోతున్నాను అనేవాళ్ళు ఉంటారా? అంటే శరీర రీతిలోనేమో అభివృద్ధి కావాలి మనకి. ఏ విషయంలో? శరీర విషయంలో ఏం కావాలి? అభివృద్ధి కావాలి. ఆత్మ విషయంలో అమ్మా, ఆత్మీయ విషయంలో ఏమంటారు అమ్మా?
అప్పుడు చేశాను, ఇప్పుడు చేయలేకపోతున్నాను, అప్పుడు నడిచాను, ఇప్పుడు నడవలేకపోతున్నాను అంటే దేవుని విషయంలోనే అంటారు. ఇది దేవుని విషయంలోనే అంటారు, బయట విషయాల్లో అనరు కదండి ప్రియులారా. అందుకే ఇక్కడ పౌలు గారు చక్కటి మాట, ఒక్కసారి వెలిగించబడి ఆ వెలిగినటువంటి ఆ వెలుగు తగ్గకూడదట. ఇక ఆ వెలుగు తగ్గకూడదట, డౌన్ అవ్వకూడదట, ఆరిపోకూడదట. ఒకసారి నీ వెలిగించబడిన తర్వాత ఏం చేయబడాలి అంటే వెలుగుతూనే ఉండాలట. ఏం చేయబడాలి? వెలుగుతూనే ఉండాలి. అందుకే మన దైవజనులు ఒక పాటలో ఏమంటారంటే, నీ బలహీనత తట్టు చూడకు, దేవుని బలమిదిగో ఆయన వైపు చూడు, నీ బలమునకు మించిన పనులు నడిపించేది. ప్రార్థన చేయటానికి దేవుని బలం చూడాలంటండి, దేవుని సన్నిధికి రావటానికి దేవుని బలం చూడాలటండి, మరి మోకరించటానికి దేవుని బలము చూడాలట. అంటే మన బలహీనతలను మనం ఏం చేయకూడదు, చూస్తే మన వెలుగు, మన శక్తి, మన మహిమ, మన వరములు, మన ఆశీర్వాదములు ఏమైపోతున్నాయి? సన్నగా తగ్గిపోయి పాడైపోతున్నాయి. అందుకే ఇక్కడ ఏమంటారంటే, ఒక్కసారి వెలిగించబడి తర్వాత పరలోక సంబంధమైన వరములు రుచి చూచి, పరలోక సంబంధమైన వరములు ఏం చేసంటండి? రుచి చూచి. అంటే వెలిగించబడినటువంటి నీవు, వెలిగించబడ్డావు, మంచిదే. ప్రభు కూడా ఒక మాట చెప్తారు, మత్తయి సువార్త 5:14, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అంటారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అంటారు. బహుశా కొన్ని అనుభవాలలో మనం చూస్తాం. కొన్ని అనుభవాలు ఏమిటి అంటే, ఇలా వెలిగించబడినటువంటి వారు ఆరిపోయారా, చల్లారిపోయారా, పడిపోయారా, పతనమైపోయారంటే అయిపోయారు. ఎప్పుడు అయిపోయారు అనంటే, దేవుని వైపు ఉండవలసిన చూపు, దేవుని వైపు ఉండవలసినటువంటి మనోనిధానము లోకం వైపుకి తిరిగేసరికి, లోకము తట్టు తిరిగేసరికి వాళ్ళు పతనమైపోతారు అన్నమాట. మీకు అర్థమైంది కదండి? లోకము తట్టుకు తిరిగేసరికి ఈ ఆత్మీయ స్థితి, ఈ ఆత్మీయ భక్తి, ఈ ఆత్మీయ వరాలు, ఈ ఆత్మీయ అంతస్తు ఏమైపోతుంది అంటే పతనానికి దారి తీసేస్తుంది. కారణం ఏమిటంటే, నీ దృష్టి, నీ మనస్సు, నీ ఆలోచన దేవుని వైపు ఉన్నప్పుడు వెలిగించబడ్డావు, అభివృద్ధి చెందావు. ఇప్పుడు లోకము తట్టుకు తిరుగుతుంది కాబట్టి ప్రియులారా, ఆ ఆత్మీయ స్థితిలో నీవేమైపోతున్నావంటే చల్లారిపోతూ ఉన్నావని. ప్రియులారా, ఇక్కడ అందుకే అన్నారు, పరలోక సంబంధమైన వరములు, పరలోక సంబంధమైన వరములు. ఆత్మీయ కార్యాలన్నీ పరలోక సంబంధమైనటువంటి వరాలే. శరీర కార్యాలన్నీ భూమి మీద బ్రతకటానికి, జీవించటానికి అవసరమైనటువంటివే. అవి పరలోక సంబంధమైనవి కావు. కానీ మనిషి ఎక్కువ కోరుకునేది ఏమిటి అంటే, భూలోక సంబంధమైన వాటి కొరకే ఎక్కువ కోరుకుంటారు. పరలోక సంబంధమైన వాటి కొరకు తక్కువ కోరుకుంటారు. ఎక్కువ కోరుకున్నా, తక్కువ కోరుకున్నా వాక్యము చెప్పేది ఏమిటంటే, నీ వెలిగించబడ్డావు, ఆ వెలుగు ఆరకూడదని. పరలోక సంబంధమైన వరాలు రుచి చూచావు గనుక పరిశుద్ధాత్మలో నీవు పాలివారై ఉండగా, ఎవరితోని? పరిశుద్ధాత్మతో పాలివారు అంటే కలిసి ఏకమై. ప్రియులారా, ఆ సహవాసము పరిశుద్ధుల సహవాసము అని మన తండ్రి గారు అలా అన్నారు. ప్రియులారా, కాబట్టి అలాగన పరిశుద్ధాత్మలో ఏమై ఉన్నారంటే పాలివారై ఉండగా. ప్రియులారా, పరలోక సంబంధమైన వరాలు రుచి చూచాము అని పరిశుద్ధాత్మలో మనం ఏమయ్యామంట? పాలివారమయ్యాము. శిష్యుల పాదాలు కడిగేటప్పుడు యేసు ప్రభు చెప్పే మాట ఏమిటంటే, మీ పాదాలు నేను కడగనెడల పరలోకములో నాతో ఈ పాలి లేదంటారు.
ఈ పాలి భాగము లేదంటారు ప్రియులారా. కాబట్టి అంటే దేవునితో ప్రియులారా ఆయన కూడా చెప్పే మాట, నా ప్రక్కనే మీకు సింహాసనాలు ఉన్నాయి, నాతో పాటు కూడా మీరు కూర్చుంటారు ప్రియులారా, రాజ్యం వెళ్తారు, రాజ్యం చేస్తారు అంటే పాలివారిగా. కనుక అందుకే పరిశుద్ధాత్మలో పాలివారై, దేంట్లోనటండి పరిశుద్ధాత్మలో పాలివారై ప్రియులారా. తర్వాత 5 చూడండి, దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత ప్రియులారా. కాబట్టి చూడండి ఇక్కడ దేవుని దివ్య వాక్యమును, దేవుని దివ్య వాక్యమును ప్రియులారా. మనము బైబిలు ఎన్నిసార్లు చదివినా ఇంకా ఏం చేయాలి? చదువుతూనే ఉండాలి, ఇంకా మానకూడదు. నేను ఒకసారి చదివేశాను సరిపోద్ది అనుకుంటే అవకాశం ఉందా? నేను ఓసారి తిన్నాను సరిపోద్ది అంటే అవకాశం ఉందా? లేదు. బ్రతికినంతకాలం తినాలి, బ్రతికినంతకాలం మనం ఏం చేయాలి? తినాలి. అలాగే దేవుని వాక్యాన్ని కూడా తినాలి. మనము బ్రతికినంత కాలము నీవెన్నిసార్లు పూర్తి చేస్తున్నా సరే బైబిల్ చదువుతూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి, మానకూడదు. ఏం చేయకూడదట? మన దైవజనులు దేవదాసయ్య గారు ప్రియులారా రోజుకు వచ్చి 5 నుండి 7 అధ్యాయాల దాకా చదవాలని చెప్పారు. 5 నుండి 7 అధ్యాయాల దాకా ప్రతిరోజు మనము చదవాలని మన తండ్రి అలా చదువుట వలన వాక్యములో ఉన్న అనేక విషయాలు, దైవ సంబంధమైనటువంటి విషయాలు ప్రియులారా, దేవునితో సహవాసమైనటువంటి స్థితి, పరిశుద్ధాత్మతో పాలివారైన స్థితి, ఇవన్నీ మనకి కలుగుతూ ఉంటాయన్నమాట, ఏకమవుతూ ఉంటాయన్నమాటండి ప్రియులారా. అందుచేతే దేవుని వాక్యము రోజు మనం ఏం చేయాలంటే చదవాలి. అందుకే ఇక్కడ దేవుని దివ్య వాక్యము అని రాశారు. దేవుని దివ్యమైనటువంటి వాక్యము. ఎవరి వాక్యమట? అందుకు యోహాను గారు అంటారు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎవరై ఉన్నారట? దేవుడై ఉన్నారు. దేవుని మాటలు. ఎవరు మాట్లాడటండి? అందుకే దేవుని దివ్య వాక్యమును ప్రియులారా చూడండి, రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత, రాబోయే శక్తులు అంటే రాబోయే యుగ సంబంధమైన శక్తులు అనుభవించిన తర్వాత, అనుభవించడం అంటే రుచి చూడటం అని ఇక్కడ కింద అర్థం ఇచ్చా. అనుభవించడం అంటే ఏం చేయటము? రుచి చూడటము. బహుశా రుచిగా ఉన్నది ఇంకా మరలా తినాలనిపిస్తుంది మనకి కదండి. ఎలా ఉన్నది? రుచిగా ఉన్న ఆహారము మరలా తినాలనిపిస్తుంది. రుచిగా ఉన్న ఆహారం మనం చాలామంది చెబుతూ ఉంటాం, ఫలానా తిన్నాం చాలా రుచిగా ఉంది అని చెబుతూ ఉంటాం ప్రియులారా. అలాగని ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యము ఈ రాబోయుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత, అంటే రుచి చూచిన తర్వాత, దేవుని ప్రేమ ప్రియులారా, దేవుని శక్తి, దేవుని మహిమ, దేవుని సహవాసము, దేవుని నిబంధనలు, ఆజ్ఞలు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ప్రియులారా, దేవుడు ఎంత గొప్ప ప్రేమ గలవాడు అని, దేవుడు ఎంత గొప్ప దేవుడు అని, దేవుడు ఎంత శక్తిమంతుడు అని చెప్పి ప్రియులారా, ఈ రుచి చూచిన తర్వాత ఇంకా దేవుని ఎక్కడ విడిచిపెడతారు? దేవుని కొరకు మరణమైన పొందుతారు తప్ప, చనిపోతారు తప్ప దేవుని విడిచిపెడతారా? విడిచిపెట్టరు ప్రియులారా. కాబట్టి దేవుని శక్తి, అందుకే ఇక్కడ అన్నారు రాబోయుగ సంబంధమైన శక్తులు అంటే దేవుని యొక్క శక్తి అనేది. దైవజనులు దైవ లక్షణాలలో, దేవా నీవు శక్తివై ఉన్నావు. ఏమై ఉన్నాడు? శక్తి అయి ఉన్నాడు. శక్తి అంటే దయ్యం, భూతం, పిశాచి, శక్తి ప్రియులారా. అందుచేతనే దేవుడు శక్తి అయి ఉన్నాడు కాబట్టి మనకి కూడా ఏమిస్తున్నాడు? శక్తి ఇస్తున్నాడు, లేక బలం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడటండి?
దేవుడు మనకి బలం ఇస్తున్నాడు. ఈ అనుభవము ప్రియులారా, ఈ ప్రభావ శక్తులు మనం అనుభవించిన తర్వాత ప్రియులారా ఇక్కడ చూడండి, తప్పిపోయిన వారు తమ విషయములో ఏమైపోయిన వారట? తప్పిపోయిన వారు. ఏమైపోయిన వారు? తప్పిపోయినటువంటి వారు. ఎక్కడి నుంచి ఎక్కడ ఎలా తప్పిపోయిన వారు అంటే, దేవుని నుండి, దేవుని వాక్యము నుండి, దేవుని శక్తి నుండి, దేవుడిచ్చిన వరాల నుండి, దేవుడిచ్చినటువంటి మహిమ నుండి, దేవుడిచ్చినటువంటి అంతస్తు నుండి ప్రియులారా ఏమైపోయిన వారు అంటే తప్పిపోయిన వారు. బహుశా బైబిలు గ్రంథములో తప్పిపోయిన కుమారుని మనం చూస్తాం. ఏ కుమారుడు? తప్పిపోయిన కుమారుడు మనం చూస్తాం. అలాగే ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువు వారు 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఒకడు తప్పిపోయాడు. అందులో ఒకడు ఏమైపోయాడట? తప్పిపోయినట్లుగా. ప్రియులారా తప్పిపోయిన తర్వాత వాడు నశించిపోయాడు. తప్పిపోయిన కుమారుడు కూడా పాడైపోయాడు. ప్రియులారా తప్పిపోయిన కుమారుడు కూడా ఏమైపోయాడు? చెడిపోయాడు, పాడైపోయాడు. ఆల్రెడీ మనము లూకా సువార్త 15వ అధ్యాయంలో చూస్తాం. ప్రియులారా కాబట్టి ఆ 15వ అధ్యాయములో ప్రియులారా మొదటి కాడి నుంచి ప్రాముఖ్యమైన మూడు అంశాలు ఉంటాయి అక్కడ. పడిపోయిన నాణ్యము, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు. ప్రియులారా అందులో ఈ తప్పిపోయినటువంటి కుమారుని గురించినటువంటి విషయము అక్కడ ఏం కనబడుతుంది అంటే, అతడు సర్వము నాశనం చేసుకున్నట్టు కనబడుతుంది. ప్రియులారా కాబట్టి అలాగే తప్పిపోయినటువంటి యూదా ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందే చనిపోయినట్టు కనబడుతుంది. ప్రియులారా కాబట్టి అందుకే ఇక్కడ ఏం రాశారంటే తప్పిపోవటము, సంఘములో నుండి తప్పిపోవటము, దేవుని నుండి తప్పిపోవటము, దేవుని ఆజ్ఞల నుండి, నిబంధనల నుండి తప్పిపోవటము. ప్రియులారా ఈ తప్పిపోవటం అనేది అది ఇక నాశన మార్గము. జీవ మార్గం విడిచిపెట్టి నాశన మార్గానికి వెళ్ళిపోతున్నారు. ఆశీర్వాదకరమైన మార్గం విడిచి ఆశీర్వాదం లేని మార్గానికి ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోతున్నారు. లూకా సువార్తలో 10:30లో ఒక బాటసారి చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఏమిటి అంటే, ఆశీర్వాదకరమైన యెరూషలేము విడిచిపెట్టి శపించబడినటువంటి యెరికో ప్రాంతానికి అతడు వెళ్ళుచున్నట్లుగా కనబడుతుంది. ప్రియులారా ఆశీర్వాదకరమైన స్థలాన్ని, ఆశీర్వాదకరమైన పట్టణాన్ని, ఆశీర్వాదకరమైనటువంటి చోటును, ఆశీర్వాదకరమైన మందిరాన్ని, ఆశీర్వాదకరమైనటువంటి దేవుని ఆలయమును విడిచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? శపించబడినటువంటి స్థలానికి వెళుతున్నాడు. వెళుతూ ఏం పోగొట్టుకున్నాడు? బట్టలు పోగొట్టుకున్నాడు, బంగారం పోగొట్టుకున్నాడు, డబ్బు పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోలేదా? ఆరోగ్యాన్ని ఏం చేసుకున్నాడంట? పోగొట్టుకున్నాడు. ప్రియులారా అక్కడ ఏ స్థితికి దిగజారాడు అంటే, ఎవరో ఓ ముద్ద పెడితే ఆ ముద్ద తిని బ్రతికే స్థితికి దిగజారిపోయాడు. కారణం ఏమిటి అంటే తప్పిపోవటం మెయిన్ కారణం. ఏం చేయటం అట? తప్పిపోవటం అనేది ప్రాముఖ్యమైనటువంటి అంశము. అందుకే ఇక్కడ తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని, ప్రియులారా తప్పిపోయినటువంటి వారు చాలా భావాలు ఉన్నాయి. అందులో ఒక భావం ఇక్కడ ఏమిటి అంటే, మరలా సిలువ వేయిచు బహు ఆటముగా ఆయనను అవమానపరుచుచున్నారు అని ఉంది. మరలా సిలువ వేయిచు అంటే ఒకప్పుడు మన కొరకు ఆయన సిలువేయబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకప్పుడు మన కొరకు ఏం చేయబడ్డారట? సిలువేయబడ్డారు. ఇప్పుడు మరలా ఏం చేస్తున్నారట? సిలువేస్తున్నారు. ఎవరు అంటే ఆ తప్పిపోయిన వారు. ఆత్మీయంగా బలపడి, ఆత్మీయంగా స్థిరపడి,
ఆత్మీయంగా ఎదిగించబడి వరాలు పొందుకుని ప్రియులారా వాటి నుండి తప్పిపోటు వలన దేవుని కుమారుణ్ణి మరలా ఏమేస్తున్నారట? సిలువ వేస్తున్నారు. బహుఆటముగా ఆయనను అవమానపరుస్తున్నారు. ఒకటి సిలువేస్తున్నారన్నారు, రెండవది అవమానపరుచుచున్నారట. ఏం పరుస్తున్నారు? అవమానపరుస్తున్నారు. శత్రువు నింద వేయటానికి చూస్తాడు. ఎందుకంటే మనల్ని ఏం చేయాలని? అవమానపరచాలి, హేళన చేయాలి, దూషించాలి. ప్రియులారా, కాబట్టి శత్రువు అదే పనిలో ఉంటాడు. ఒకవేళ నీ ఎదుర్కోకుండా ప్రేమగా, మంచిగా, జాలిగా ప్రియులారా నీ దగ్గర మాట్లాడవచ్చు, కానీ నీ వెనకాల గోతులు తవ్వే మాటలుంటాయి, హాని చేసే మాటలుంటాయి, కీడు చేసే మాటలుంటాయి ప్రియులారా. కాబట్టి అందుకే సామెతలలో ప్రియులారా దేవుడు ఏం రాయిస్తాడంటే, ప్రేమ గలవాని ఇంట ప్రియులారా సారుతోనైనా భోజనం చేయొచ్చు, కానీ శత్రువు ఇంట ఎంత విలువైన మాంసం ఉన్నా మనం భోజనము చెయ్యకూడదు అని రాశారు అక్కడ. మీకు అర్థమైంది కదండి? శత్రువు వాడు ఏదో ఉదాహరణకో ఏదో చెప్తాడు రా అని పిలుస్తూ ఉంటాడు, కానీ ప్రియులారా మన కంఠానకట కత్తి పెట్టినట్లే అని సామెతల్లో ఉంది. మన కంఠానికి ఏమవుతుందట? కత్తి పెట్టినట్లే అంటే ఏదో మాట వరుసగా రా అంటాడు. ఇల్లేమనుకోండి పరిస్థితి ఏమిటి అంటే కంఠానికి కత్తి వచ్చంటే. ప్రేమ గలవాడింట సారుతో తిన్నా పర్వాలేదని ఉంది అక్కడ. దేంతోనమ్మా? సారుతో తిన్నా పర్వాలేదట. కాబట్టి అందుచేతనే ఇక్కడ శత్రు విషయములో అనగా మరలా ఆయన సిలువేసి అవమానపరిచేవారు ఆయనకి విరోధులైపోతున్నారు. యోధ యేసు ప్రభుకి విరోధం అయిపోలేదా? ప్రియులారా యోధ యేసు ప్రభుకి విరోధమైన పనులు చేయలేదా? ప్రియులారా కాబట్టి అందుచేతనే ఇక్కడ ఆయనను అంటే మరలా సిలువేయచ్చు బహుఆటముగా ఆయన ఏం చేస్తున్నారట? అవమానపరుచుచున్నారు గనుక. ఏం చేస్తున్నారట? అవమానపరుస్తున్నా. మనం దేవుని అవమానపరిచే వారంగా ఉండకూడదు. మనము ఏ భక్తిలో, ఏ అంతస్తులో, ఏ స్థితిలో ఉన్నామో, ఎలా ఎలిగించబడ్డామో ఆ ఎలుగు మనలో నుండి ఏం చేయకూడదు? ఆరిపోకూడదు, తగ్గిపోకూడదు. ప్రియులారా ఆరిపోయినా తగ్గిపోయినా ప్రియులారా ఒక దీపము, ఒక లైట్ ఉంది అంటే అది వెలుగుతేనే మనకు ఉపయోగమైనటువంటి పాత్ర మనకు పనికి వస్తుంది, లేకపోతే అది పనికిరాని పాత్ర. దేవునికి మనం కూడా అంతే. మనము వెలిగించబడ్డాము, పరలోక సంబంధమైన వరాలన్నీ పొందుకున్నాము, పరిశుద్ధాత్మలో పాలువారయ్యాము. ఇవన్నీ పోగొట్టుకున్న తర్వాత దేవునికి మనము పనికిరాని పాత్ర. ఏ పాత్ర అంట? పనికిరాని పాత్రగా ఉంటాం ప్రియులారా. అందుకే తప్పిపోకూడదని. కాబట్టి మరలా ఆయన సిలువేచు అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము అంటున్నారు పౌలు గారు. అంటే అలాంటి వారిని మరలా మార్చాలి అని, మారిన వ్యక్తి మరలా ప్రియులారా దుష్టుడైపోయి పాపాత్ముడైపోయి దుర్మార్గుడైపోయాడు అనుకోండి, అలాంటి వాడిని మరలా మార్చటం అనేది ఏమిటంట? అసాధ్యం అని రాశారు. అలాంటి వ్యక్తిని మార్చటము, నూతన పరచటము ఏమై ఉందంట? అసాధ్యమై ఉంది అన్నాను ప్రియులారా. ఎందుకంటే మొదటి చెడిని దానికంటే ఇంకా ఎక్కువ చెడిపోతాడంట. ఆ తర్వాత ఏమైపోతాడు? మొదటి చెడిన దానికంటే ఆ తర్వాత తప్పిపోయిన తర్వాత ఏమైపోతాడు? డబల్ చెడిపోతాడు, ఇంకా ఎక్కువ చెడిపోతాడు అన్నమాట.
ఎక్కువ చెడిపోతాడు అన్నమాటండి ప్రియులారా. కాబట్టి ఈ ఎక్కువ చెడిపోవటం వల్ల ఏమవుతుందంటే అతన్ని మార్చటము, నూతన పరచటము ఏమన్నారు ఇక్కడ? అసాధ్యము అన్నారు. అసాధ్యము అన్నారు ప్రియులారా. కాబట్టి అందుచేతని మారిన నీవు, మారిన నేను, మారిన మనమందరము ఆ మారిన పునాదిలో స్టాండర్డ్గా మనం ఉండాలి, బలంగా మనం ఉండాలి. దీన్ని ప్రకటన గ్రంథములో ప్రియులారా 2:5 రాశారు. ఏమనంటే, నీవు ఏ స్థితిలో నుంచి పడితేవో ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుని మారు మనసు కలిగి జీవించు, లేని ఎడల అంటారు అక్కడ. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అంటే దానికి అర్థం ఏమిటి? ఇక్కడ పౌలు గారు రాసినట్లు, ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చి నీ వెలిగించబడ్డావు, పరలోక సంబంధమైన వరాలు రుచి చూచావు, పరిశుద్ధాత్మలో పాలువారయ్యావు, దేవుని దివ్య వాక్యము, రాబోయే మరి ఆ యుగ సంబంధమైన శక్తులు నీవు ఆ ప్రభావం అనుభవించా అంటే ఇవన్నీ పొందుకున్నావు. ఇవన్నీ పొందుకున్న తర్వాత అక్కడ మనం ఏం చేయాలంటే స్థిరమైన స్థితి అక్కడ ఉండాలి, స్థిరమైన మనసు అక్కడ ఉండాలి, నికరమైన స్థితి, నికరమైన మనసు అక్కడ ఉండాలి. నికరమైన స్థితి, నికరమైనటువంటి మనసు అక్కడ లేదనుకోండి ప్రియులారా, ఆ మనిషి ఏమవుతున్నాడు మరలా అంటే మరలా పడిపోయి భ్రష్టుడైపోతుంది. మొదటి స్థితి కంటే ఈ కడప స్థితి మరంత చెడ్డదై ఉన్నదన్నట్లుగా వాక్యములో ఉంది ప్రియులారా. మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరంత చెడ్డదయ్యిందని ఉంది. అదే పరిస్థితి ప్రియులారా వస్తుంది. అందుకే అక్కడ ఏమంటారంటే, నీవు ఏ స్థితిలోంచి పడితేవో ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుని మారు మనసు కలిగి జీవించు, నడు, లేని ఎడల దేవుడు అంటారు, నేనే దిగి వచ్చి నీ దీపమును స్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను. దీపం అంటే ప్రాణము, స్తంభం అంటే శరీరం. ప్రియులారా, స్తంభం అంటే ఎవరంట? శరీరము. ప్రాణం ఉంటేనే ఈ స్తంభం నిలిచి ఉంటుంది. ఈ దీపం ఆరిపోతే, ఈ ప్రాణం వెళ్ళిపోతే ఈ శరీరం ఏమైపోద్ది అమ్మా? పడిపోతుంది. ప్రియులారా, సామెతల్లో ఉంటుంది, నరుని ప్రాణము యెహోవా పెట్టిన దీపము అని ఉంది. నరుని యొక్క ప్రాణము యెహోవా పెట్టిన దీపము. నిజమే, అది ఒక వెలుగు. అందుకే మానవుడు, మనుషులు, జ్ఞానులు, పండితులు, డాక్టర్లు ఎవరైనా శరీర సంబంధమైన అవయవాలను, శరీరాన్ని కనిపెట్టుకోగలిగారు, కానీ ఆత్మను ఎవరో, ఈ ఆరిపోయే దీపాన్ని, ఈ వెళ్ళిపోయే దీపాన్ని ఎవరో కనిపెట్టలేకపోయారు. ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఆత్మను ఆపు చేయాలి, ప్రాణాన్ని వాళ్ళు స్వాధీనంలో తెచ్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు, కానీ నిష్ప్రయోజనం. కారణం ఏమిటంటే ఆత్మ దేవుని వశంలో ఉంది. ఆత్మ దేవుడు పంపించినటువంటి ఒక వెలుగుగా ఉంది, ఒక దీపముగా ఉంది. ప్రియులారా, దానిని మనిషి వల్ల కాదు. మనిషికి ఎంత తెలివి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత పాండిత్యం ఉన్నా, ఏమి కనిపెట్టేసినా ప్రాణాన్ని మాత్రం కనిపెట్టలేడు. అది దేవుడు పెట్టిన దీపం అని ఉంది. అందుచేత ఇక్కడ నీవు ఈ మారు మనసు పొందకపోతే ప్రియులారా, దీపమును దాని స్తంభమును కూడా దాని చోటు నుండి తీసివేస్తానన్నారు. కాబట్టి అందుకే ఈ వాక్యములో ఉన్నటువంటి మాట, ప్రియులారా, మారిన మనము, వెలిగించబడిన మనము, ప్రియులారా, పరలోక సంబంధమైన వరాలను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారమైనటువంటి మనము ప్రియులారా, ఆ స్థితిలో నుంచి ఏం చేయకూడదంటే పడిపోకూడదని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఏం చేయకూడదట? పడిపోకూడదు. ఈ దినము ప్రభువు కూడా శిష్యులకు చెప్పిన విషయాలు కూడా ఇవే చెప్పారు. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా చెప్పారు.
17వ అధ్యాయం అంతా కూడా ఏముంటుంది అంటే శిష్యులను ఐక్యత గురించి, ప్రేమ గురించి, ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞల నుంచి తొలగిపోకుండా ప్రభు అప్పగించినటువంటి ఆ పరిచర్య నమ్మకంగా చేయటానికి, ఆ పరిచర్యలోంచి పడిపోకుండా ప్రియులారా ప్రభువు ఏ పరిచర్య అయితే ఇచ్చారు, ఏ సేవా బాధ్యత అప్పగించారు, ప్రియులారా ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలన్నారో, ప్రియులారా మారినటువంటి వారు ప్రియులారా ఎటువంటి స్థితి కలిగి ఉండాలో ప్రియులారా ఆ విషయాలన్నీ వాళ్ళు చెప్పారు. ఆ సంగతులన్నీ కూడా ఈవేళ తెలియపరిచారు. అందుకు ఈవేళ ఈ పాఠములో కూడా మారు మనస్సు, మారిన మనస్సు, మారిన మనిషి ప్రియులారా మార్పు అనేది ఈవేళ పాఠములో కూడా అంతా కూడా మార్పు గురించే వ్రాయబడింది. దేనికోసం? మార్పు చెందినటువంటి మనము మరలా పడిపోయే వారంగా ఉండకూడదు అని. చెడిపోయే వారంగా, చెడిపోవటం అంటే మరలా ఇడిచిన పాపమును మరలా చేసేవారంగా కాక, ప్రియులారా ప్రభు రక్తములో కడగబడిన మనము, ప్రభు రక్తములో శుద్ధి చేయబడినటువంటి మనము, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, మన భక్తిని మనము కాపాడుకోవాలి. దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి అందుకే వెలిగించబడినటువంటి మనము ఏం చేయకూడదట? పడిపోకూడదు. పడిపోయామా ఇంకా పతనమే మన స్థితి. ప్రియులారా ఇక తప్పిపోయామా నాశన మార్గములోకి వెళ్ళిపోయినట్టే. కనుక అలాగునని ప్రియులారా దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే, ఒక్కసారి నీవు వెలిగించబడ్డావు, నీ వెలుగు ఆరిపోకూడదని, నీ వెలుగు తగ్గిపోకూడదు అంటే దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కనుక మనం అలా నడుచుకుందాం. ఈ మాటలు ప్రభు మన వినికుల్లో దీవించుగాక. దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, నీకు స్తోత్రములు. ఇంతవరకు నీ పరిశుద్ధ గ్రంథములో నాయన తప్పిపోయి మరలా నిన్ను సిలువేసే వారంగా మేము ఉండకూడదని తండ్రి, వెలిగించబడిన మేము, వరాలు పొందుకున్న మేము, పరిశుద్ధాత్మలో పాలివారమైన మేము ఉండవలసిన స్థితిలో ఉండి ఇంకా వెలిగించబడే వారంగా, బలపడే వారంగా, పరలోకానికి సమీపించే వారంగా ఉండాలని ఆ స్థితి మాకందరికీ ఇచ్చి ఈ మాటలు మా అందరి హృదయంలో ఫలింపు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.